ఈ ఎక్స్పీరియన్స్ కోసం అన్నీ ఇక్కడికి వచ్చి తీరాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము, అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియోలో తమిళనాడులోని ఒక ఫేమస్ హిల్ స్టేషన్ కి మనం వెళ్ళబోతున్నాము. అదే ఏర్కాడ్ అనమాట. పొద్దున్నే బెంగళూరులో 5 గంటలకు బయలుదేరిపోయి సేలం బెంగళూరు హైవేలో ఏర్కాడ్కి మా ప్రయాణాన్ని మేము మొదలు పెట్టామన్నమాట. చూడండి, పొద్దున్నే సూర్యుడు కనిపిస్తున్నాడు. ఎంత అందంగా ఉందంటే జర్నీ, మా స్టార్ట్ అయిన జర్నీ చాలా 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 హ్యాపీగా స్టార్ట్ అయింది. సో ఇంకెందుకు ఆలస్యం, ముందుకెళ్దాం, జర్నీ ఎలా ఉందో చూద్దాం. అలాగే ఏర్కాడ్ వెళ్ళి ఆ ఏర్కాడ్ పరిసరాలను కూడా ఎంజాయ్ చేద్దాం. తెలియదు జర్నీ అని చెప్పేసి మార్నింగ్ బయలుదేరగానే ఇలా కడుపుకల్లా ఆకలిస్తుంది అనిపించింది. నాకు పెద్ద ఆకలిస్తుంది. పైగా తమిళనాడు అనగానే ఈ టేస్టీ మంచి ఇడ్లీ, సాంబార్, దోశ ఇవన్నీ గుర్తొస్తాయి. అదిగో చూస్తుండగానే శరవణ భవన్ కూడా కనిపించేసింది. రోడ్లు ఎక్కడ చూడు అడయానంద భవన్ ఒకటి, శరవణ భవన్. తమిళనాడు వచ్చామంటే ఆ రెండే ఎక్కువ కనిపిస్తాయి. అండ్ డెఫినెట్లీ ఓపెన్ ఉందో లేదో తెలుస్తుంది. టైం ఎంత అయింది? అరౌండ్ 7 అయింది కదా. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఓపెన్ దెన్. చూద్దాం. మేము వచ్చేసాం ఇక్కడ శరవణ భవన్కి. హోటల్ శ్రీ శరవణ భవన్. ఇది ఇంచుమించు బెంగళూరు నుంచి స్టార్ట్ అయిన వెంటనే ఒక ½ అన్ అవర్ డ్రైవ్ అవ్వగానే మీకు వచ్చేస్తుంది. అండ్ ఆకలి వేసేస్తుంది, ఆకలి కనిపిస్తుంది. సో లెట్స్ గో అండ్ ఈట్ సమ్ బ్రేక్ఫాస్ట్. ఎలా ఉంది టేస్ట్? సూపర్. నాదైతే చాలా బాగుంది. సాంబార్ వడ తినలే, ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి. సాంబార్ టేస్టీగా ఉంది. మరి తమిళనాడులో స్పెషల్ అదే కదా. అండ్ 3 రకాల చట్నీస్ ఇచ్చారు. దోశలో ఉంది. అలాగే తమిళనాడు వచ్చి మంచి ఫిల్టర్ కాఫీ టేస్ట్ అయిపోతే ఎలా, ఒకటి ఆర్డర్ చేయండి. చేసేద్దాం. మన బుడతడు కూడా మంచిగా దానికి వచ్చిన బొమ్మలు, బ్యాగ్లు అన్నీ షాపింగ్ చేసేసుకుంది. అండ్ ఇంకా మేము మళ్ళీ మా జర్నీని రెజ్యూమ్ చేస్తున్నాం అనమాట. ఈ హైవే కూడా చాలా బాగుంటుంది. అంటే మీకు సేలం వరకు కూడా హైవేలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా పెద్ద హైవే అనమాట ఇది. సో ఫ్రీగా మీరు హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత సేలం నుంచి ఏర్కాడ్. డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ కదా. చాలా చాలా హెవీ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ వరకు మనకి ఏ ప్రాబ్లం లేదు. ఎంతైనా సాంబార్ అయితే తమిళనాడు వచ్చి టేస్ట్ చేయాలి. 3 చట్నీస్ ఇస్తారు కదా, అది ఇక్కడే ఉంది అనుకుంటా, ఎక్కడ దొరకదేమో. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ అండ్ సాంబార్ కూడా చాలా చాలా. తమిళనాడులో మీరు ఎక్కడ ఏ శరవణ భవన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట టిఫిన్స్ అయితే అల్టిమేట్ ఉంటాయి. మీరు అందులో హ్యాపీగా తినచ్చు. అండ్ తమిళనాడుకి వస్తేనే నాకు అన్వితకి ఫుడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే అది జనరల్గా చిన్నపిల్లలు ఇడ్లీ, దోశ అవి ఇష్టపడతారు కదా, అలాంటివన్నీ కూడా వాళ్ళకి బాగా దొరుకుతాయి. సో కిడ్స్ ఫ్రెండ్లీ స్టేట్ కూడా తమిళనాడు. ఎస్, అగ్రీడ్. సో ఇక్కడ నుంచి బయలుదేరాం. మళ్ళీ 170 కిలోమీటర్స్ ఉంది ఏర్కాడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేలం రీచ్ అవ్వాలి. సేలం వచ్చేసి అరౌండ్ 140 కిలోమీటర్స్. నాట్ వెరీ ఫార్, బట్ హైవే అయితే అమేజింగ్ హైవే. NH44 కన్యాకుమారి కూడా ఇలానే వెళ్ళిపోవచ్చు. అండ్ వీడియోలో మీరు ముందు చూడబోయే కంటెంట్ కన్నా ముందు వీడియో నచ్చితే మాత్రం చలో జస్ట్ ఎంజాయ్ ది జర్నీ అండ్ లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ స్పాట్.
బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేస్ నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ ముందుకు వస్తే ఒక ఇంట్రెస్టింగ్ డెస్టినేషన్కి వచ్చాం తెలుసా? దాని పేరేంటో తెలుసా? పోచంపల్లి అనుకున్నా. పోచంపల్లి ఏంటి ఇక్కడ ఉంది, అటువైపు ఉండాలి కదా అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ క్లారిటీగా చదివితే అర్థమైందా? పోచంపల్లి సరిగ్గా చదవాల్సింది, అందుకే చదవాలి. చూసావా, పోచంపల్లికి వచ్చాను. ఇక్కడి నుంచి మనం బయలుదేరి సేలంకి వెళ్దాము. బట్ చాలా ట్రాఫిక్ ఉంది చూడండి, అన్ని లారీస్, చాలా ఉన్నాయి లారీ. సో ఇక్కడ నుంచి అరౌండ్ 85 కిలోమీటర్స్ సేలం, అండ్ అక్కడి నుంచి ఇంకొక 30 ఉంటుంది. సో చూద్దాం ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతాము. హైవే మాత్రం అమేజింగ్ తప్ప, అంటే లారీస్ అన్ని స్లోగా వెళ్తూ వెళ్తూ జామ్ అయింది తప్ప, లేకపోతే రోడ్లో చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. స్పీడ్ ఒకటే కాదు, చాలా అంటే కొంచెం తమిళనాడులో ఏంటంటే ఈ 2 వీలర్ వాళ్ళు వచ్చేస్తుంటారు. 2 వీలర్ వస్తారు, కానీ పక్కన కోకోనట్ ట్రీస్, మధ్య మధ్యలో కొండలు, వ్యూ అయితే చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. రైడ్ ఈ హైవే రైడ్ అయినా కూడా చాలా బాగుంది. అండ్ ఈ హైవే ఇంకోటి ఏంటి తెలుసా, నీకు కన్యాకుమారి వరకు ఇట్లనే ఉంటుంది, అండ్ ఇటువైపు శ్రీనగర్. ఇదే హైవే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఐ మీన్ ఇట్స్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ది ఇండియా కదా, NH44. సో చూడండి, this is how it is looking, and just enjoy your journey. ఆల్మోస్ట్ మనం సేలం దాకా రీచ్ అయిపోయాము. ఇక్కడ సేలం ఎయిర్పోర్ట్ దాటాక కొంచెం ఒక 1.2 కిలోమీటర్స్ వెళ్ళాక మనకు లెఫ్ట్ డైవర్షన్ వస్తుంది అనమాట ఏర్కాడ్ వెళ్ళడానికి. అటు నుంచి మనం రూట్ డైవర్ట్ అవ్వాల్సి వస్తుంది. అదే కంచి సేలం వచ్చేసి 12 కిలోమీటర్స్ అట్లా ఉంది అనమాట. అండ్ ఎనీవే మీరు చూసారంటే కనుక ఈ హైవేలో డ్రైవ్ అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాను కదా. ఆల్మోస్ట్ మాకు బెంగళూరు నుంచి ఇక్కడ సేలం వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదు. చక్కగా స్మూత్ రైడ్ లాగా ఉంది ఇదంతా. పక్క చూసారు కదా, మీరు రైట్ తీసుకున్నారంటే కోయంబత్తూర్ హైవే అనమాట అది. ఇక్కడ మనం కింద నుంచి వెళ్తున్నాం, ఆ ఫ్లైఓవర్ తీసుకోకుండా ఎయిర్కాడ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఈ డైవర్షన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మీకు అక్కడ బోర్డు చూసారంటే కనిపిస్తుంది, న్యూ బస్ స్టాండ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్, ఎయిర్కాడ్, ఇవన్నీ కూడా లెఫ్ట్కి చూపిస్తున్నాయి. గూగుల్ తల్లి మనకి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ చూపిస్తుంది, మనం అదే ఫాలో అవుదాం. యా, జనరల్ గా ఎయిర్ కార్డ్ అంటే లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు, బట్ ఇదేదో మనకి ముందు నుంచి రూట్ చూపిస్తుంది. అది చూద్దాం అసలు ఎలా వెళ్తుంది ఏంటి సంగతి. గూగుల్ ఫాలో అవ్వచ్చు. సద్య ఇక్కడ ఏమన్నా డైవర్షన్ రాశాడు చూడు. ఏమో ఏం డైవర్షన్ ఏమో కానీ ఎక్కడ చూసినా జిలేబీలాగా ఉన్నాయి. నాకు ఆ భాష ఏం అర్థం కావట్లేదు. నిజం అసలు ఎక్కడైనా మీకు అర్థమవుతుందా ఇది ఈ అని ఏమైనా అర్థమవుతున్నాయా? అన్ని జిలేబీలాగానే ఉన్నాయి నాకైతే. NH44 నేషనల్ హైవే కాబట్టి నీకు కొంచెం మధ్యలో ఇంగ్లీష్ పదాలు కనిపిస్తున్నాయి, లేదంటే ఇది కానీ ఆల్మోస్ట్ ప్రతి బోర్డు కానీ ఎక్కడ చూసినా కూడా తమిళ్లోనే రాసి ఉంటుంది. ఎక్కడన్నా మనం కింద ఇంగ్లీష్ పదాలు ఎత్తుక్కోవాలన్నమాట మనకు అర్థం అవ్వాలంటే. నాకు పర్టికులర్గా నాకు తమిళ్ చదవడం రాదు, మాట్లాడడం రాదు, కాబట్టి నేను కొంచెం బాగా వెతకాల్సి వస్తుంది ఇంగ్లీష్ కోసం. అంతా కూడా మీకు కనిపించేది సేలం సిటీ అన్నమాట. చూసారు కదా ట్రాఫిక్ ఎంత ఉందో. మాకు ఇంచుమించు సేలం అవుట్స్కట్స్ నుంచి సిటీ లోపలికి ఇక్కడికి రావడానికే హాఫ్ అన్ అవర్ పైన పట్టేసింది. డిస్టెన్స్ వచ్చేసి ఒక 2-3-4 కిలోమీటర్లు వచ్చుంటాం అంతే, కానీ ఈ ట్రాఫిక్ వల్ల చాలా టైం పట్టేసింది. అదిగో మీకు జిలేబీలు కనిపిస్తున్నాయా? కానీ ఇది చాలా చాలా అంటే చాలా పెద్ద సిటీ. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్, చాలా పెద్ద సిటీ ఉంది ఇది. అండ్ నేను విన్నది సేలం స్టీల్ కి చాలా ఫేమస్ అంట. అది మరి ఇండస్ట్రియల్ గ్రేడ్ స్టీలో మనం వంటింట్లో వాడుకునే స్టీల్ పాత్రలో నాకైతే తెలీదు. వీలుంటే ఆ షాపింగ్ కూడా చేసి చూద్దాం. వైజాగ్ స్టీల్ ఇది ఉంది కదా అక్కడ, అలాంటిదే ఇక్కడ కూడా సేలం స్టీల్ ఫ్యాక్టరీస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టీల్ ఒకటే కాదు, ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ టౌన్, చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి ఇక్కడ. సో అందుకని నీకు కానీ చాలా పెద్ద సిటీ, బట్ ట్రాఫిక్ చాలా ఉంది. అంటే ఇది చూస్తే నాకు ఇంచుమించు ఆంధ్రాలో ఏ టౌన్ కానీ సిటీ లాగా అనిపిస్తుంది. విజయవాడ లాగా అనిపించింది నాకు కొంచెం. ఆ ట్రాఫిక్ స్ట్రక్చర్
కానీ మేబీ ఇది విజయవాడ కంటే పెద్దగానే ఉండొచ్చు సేలం. బట్ ఆ ట్రాఫిక్ కానీ 2 వీలర్స్ అటు ఇటు జనాలు అటు ఇటు తిరిగొస్తూ ఉండడము, ఇవన్నీ రోడ్లన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉండడం అట్లా అనిపించింది నాకు. అవి చాలా ఉన్నాయి, తమిళనాడు మొత్తం జిలేబీలే. మీకు ఎవరికన్నా ఏదైనా కనిపించి డీకోడ్ చేయగలిగితే తమిళ వచ్చిన వాళ్ళు ఉంటే తప్ప ఎవరు చదువుకోలేరు. కనిపిస్తూ ఉంటాయి అండ్ డ్రైవ్ చేస్తుంటే అవి అటు ఇటు పరిగెడుతూ అడ్డు కూడా వస్తున్నాయి. సో కేర్ఫుల్గా కొంచెం నెమ్మదిగానే డ్రైవ్ చేయండి, ఘాట్ రోడ్ కదా. అండ్ మంకీస్ కూడా సేఫ్గా ఉంటాయి ఇప్పుడు. అండ్ కింద చూడు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నీకు పైకి వెళ్ళిన తర్వాత మొత్తం సేలం సిటీ అంతా కనిపిస్తుంది. పైన చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఏర్కాడ్లో. అక్కడ వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ నుంచి సేలం సిటీ మొత్తం వ్యూ కూడా కనిపిస్తుందంట. అండ్ చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు నైట్ వ్యూ ఆఫ్ సేలం చూడడానికి ఆ పాయింట్ కూడా వెళ్ళి చూస్తారంట. మేము కూడా ట్రై చేస్తాం మీకు చూపించడానికి. లెటస్ సీ. ఫస్ట్ అయితే ఘాట్ రోడ్ని ఎంజాయ్ చేద్దాం. చూడండి ఎన్ని హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయో. సేమ్ నాకైతే అంటే ఇది కొంచెం డేంజరస్ గా ఉంటుంది కంపేర్డ్ టు తిరుపతి. బట్ నాకైతే తిరుపతి కొండ ఎక్కుతున్నట్టే అనిపిస్తుంది. క్లైమేట్ చూడండి కొంచెం పైకి వెళ్తున్న కొద్దీ మారుతుంది. బట్ బ్యూటిఫుల్ గా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ మ్యాప్ లో హెయిర్ పిన్ బెండ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఆ జోన్ లోకి ఎంటర్ అవుతున్నాం. మీరు చూసారంటే ఇక్కడ 2/20 నెంబర్ 2 హెయిర్ బెండ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ నుంచి హెయిర్ పిన్ బెండ్స్ చాలా స్టెప్ గా ఉన్నాయి, చాలా ఫ్రీక్వెంట్ గా ఉన్నాయి అనమాట. అండ్ ఈ రైడ్ అయితే చాలా మంది ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మేము చదివాము. అండ్ మేము కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అండ్ మీకు చూపిస్తున్నాము. ఉన్న కొద్దీ మనం నెమ్మదిగా పైకి ఎక్కుతున్నాం కదా హిల్కి. సో మనకి కొంచెం ఫాగీ వెదర్ లాగా కనిపించడము, అలాగే గ్రీనరీ ఇంకా పెరుగుతూ వస్తుంది అండ్ క్లైమేట్ కూడా చల్లబడుతూ ఉంటుంది అనమాట. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా, ఇవి హెయిర్ పిన్ బెండ్స్ ఒకటిను. ఇది తిరుపతి లాగా 1 వే కాదు, 2 వే. దీంట్లోనే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వస్తుంటారు. సో చాలా డేంజరస్ రోడ్ అనమాట. హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఈ మ్యాప్స్ లో చూడొచ్చు చాలా స్టీప్ ఉంటాయి. ఇందాక సంధి చూపించింది కదా అంత స్టీప్ ఉన్నాయి. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద రైడ్. డ్రైవ్ చేసే వారికి మజా వస్తుంది. చూసారంటే మీకు హెయిర్ పిన్ బెండ్స్ కొంచెం కనిపిస్తున్నాయి కదా. అండ్ అలాగే కిందనంతా కూడా వ్యాలీ లాగా ఉంది. అంటే అసలు ఏమి కనిపించట్లేదు లిటరల్లీ స్పీకింగ్. చాలా ఫాగీ వెదర్ ఉంది. ఇక్కడ కొంచెం సైడ్కి ఆల్మోస్ట్ 12th హెయిర్ పిన్ బెండ్ అయ్యాక మేము ఇక్కడ ఆపుకున్నాం, కార్ ఆపుకుని కొంచెం రిలాక్స్ అవుతున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసారంటే కనుక ఒక టెంపుల్ ఉంది. అది ఎవరి టెంపుల్ అన్నది నాకు ఇంకా క్లారిటీ లేదు. ఇక్కడ కొంచెం చిన్నగా ఫ్రూట్ స్టాల్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అంటే కట్ చేసిన ఫ్రూట్స్ అవన్నీ వాళ్ళు అమ్ముతున్నారు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పాపం వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇట్లా ఎండలో నిలబడి ఇలా అమ్మడం అన్నది చాలా గ్రేట్. అండ్ వీళ్ళకి ఎంత ఇచ్చినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనము ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ కష్టానికి ఫలితం అదే కదా. అందుకని ఎంత ఇచ్చినా కూడా పర్వాలేదు. ఫైనలీ రీచ్డ్ ఏర్కాడ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ పక్కనంతా చూడండి, ఇదంతా లేక్ అన్నమాట. ఇక్కడ కూడా వద్దాము, వచ్చి క్లియర్ గా లేక్ ఎలా ఉంది ఏంటనే చూద్దాం. ప్రస్తుతం అయితే
చెక్ ఇన్ అవ్వడానికి మాకు ఇంకా 2 hours టైం ఉంది. సో మధ్యలో టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ నుంచి పగోడా పాయింట్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. అదేంటంటే ది టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఏర్కాడ్ అనుకోండి. అండ్ అక్కడికి వెళ్ళి మనం మొత్తం సేలం సిటీ అంతా కనిపిస్తుంది అనుకుంటా అక్కడి నుంచి. చూద్దాం. అండ్ క్లైమేట్ అయితే అంత హాట్ లేదు అండ్ అంత కోల్డ్ కూడా లేదు, మోడరేట్ క్లైమేట్. ఇక్కడ నుంచి పగోడా పాయింట్ వచ్చేసి అరౌండ్ 1.3 kilometers చూపిస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళి అది ఎలా ఉందో మనం వచ్చేసాము పగోడా పాయింట్కి. పగోడా పాయింట్ అనేది చాలా ఫేమస్ పాయింట్ ఇన్ ఏర్కాడ్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మనకి సేలం సిటీ, హెయిర్ పిన్ బెండ్స్ అన్నీ కనిపిస్తాయంట. చూద్దాం. జిలేబీలు మళ్ళీ వచ్చాయి చూడండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ టు ద పగోడా పాయింట్ అనమాట. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. లోపల వ్యూ ఎలా కనిపిస్తుందో చూడాలని చెప్పేసి. ఇక్కడ చిన్నపిల్లలకి చాలా బొమ్మలు అవన్నీ కూడా అమ్ముతుంటారు. సో ఎటువైపు వెళ్ళాలో చూసి మనం లెట్స్ గో టు ద పగోడా పాయింట్. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకుంటున్నట్టు గుర్తు ఇవన్నీ ఉన్నాయి. లెట్ us ట్రై దిస్ ఆల్సో వైల్ గోయింగ్ బ్యాక్. వావ్, సింప్లీ అమేజింగ్గా ఉంది వ్యూ. నా కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్గా చూస్తుంటే చాలా బాగుంది. ఈరోజు వీక్ డే కావడంతో రష్ కూడా చాలా తక్కువగా ఉంది. సో బాగా మనకి ప్లేస్ దొరికింది. అండ్ అలాగే మంచి మంచి షార్ట్స్ అండ్ పిక్స్ కూడా తీసుకుందాం. మరి అసలు ఈ పాయింట్కి పగోడా పాయింట్ అని పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఈ పైల్ ఆఫ్ స్టోన్స్ వల్ల అంట. అంటే ఇక్కడున్న ట్రైబల్స్ ఎవరో ఇలా స్టోన్స్ని ఇలా పగోడాస్ లాగా పేర్చారనమాట. అంటే ఇంచుమించు మన టెంపుల్స్కి గోపురాలు ఉంటాయి కదా, ఆ విధంగా అనమాట. దానివల్లనే ఈ పాయింట్కి పగోడా పాయింట్ అని పేరు వచ్చింది. నేను విన్నది ఏంటంటే ఈ పగోడాస్ లోపల ఎవరో ఒక దేవుడు కానీ దేవత కానీ ఉంటారంట. ఇది ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎన్నేళ్ళ క్రితం నుంచి ఉన్నాయన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఇలా ఒక ఫ్యూ స్టెప్స్ ఎక్కామంటే చాలు మనం స్పాట్కి రీచ్ అయిపోతాము. అక్కడ మీకు కనిపిస్తున్నది కాకంబడి విలేజ్ అనమాట. అండ్ అలాగే ఆ కింద అంతా చూసారంటే కనుక వ్యాలీలో మీకు సేలం సిటీ కనిపిస్తుంది. ఇది గైస్ పగోడా పాయింట్. అయితే ఈ పాయింట్, ఈ స్పేస్ వర్త్ విజిటింగ్ కానీ మీరు అడిగితే కనుక ఒకసారి అయితే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక ఫాగీ వెదర్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది, అయినా కూడా ఒక రకమైన కూల్ బ్రీజ్ తగులుతూ ఉందన్నమాట. కొంచెం నా ఉద్దేశం ప్రకారం దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంకి వస్తే కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. అపార్ట్ ఫ్రమ్ దాట్ మధ్యాహ్నం టైంలో వస్తే సమ్మర్లో అయితే వేస్ట్. దిస్ నథింగ్. కొంచెం హై నుంచి మీకు సేలం సిటీ ఇవన్నీ కనిపిస్తాయి. అంటే ఏర్కాడ్ లో హైయెస్ట్ స్పాట్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి మనకి మంచి ఎక్కువ పెద్ద వ్యూ కనిపించాలంటే ఈ స్పాట్కి డెఫినెట్గా రావచ్చు. చెప్పా కదా, వన్ టైం విజిట్కి రావచ్చు డెఫినెట్లీ. మీరు కూడా ఎప్పుడో చిన్నప్పుడు ట్రై చేసి ఉంటారు కదా ఇలాంటి బెలూన్ షూటింగ్ గేమ్స్. మా చిన్నప్పుడు అయితే సరదాగా ఏమన్నా ఎగ్జిబిషన్స్ అలాంటి వాటిలోనే చూసేవాళ్ళం. ఇక్కడ కనిపించేసరికి సిద్ధు అయితే అస్సలు వదలలేక గన్ పట్టుకుని షూటింగ్ స్టార్ట్ చేస్తారంటే ఏమైనా బెలూన్స్ పాప్ అవుతాయో లేదో చూద్దాం. ఈ మధ్యన ఏం కొంచెం తప్పినట్టు అనిపిస్తుంది. మా బుడ్డిది కూడా ట్రై చేస్తా అంటే దాన్ని ఎత్తుకుని గన్ తోటి షూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. షూట్. వావ్. ఇది గైస్ ఇలా పగోడా పాయింట్కి వస్తే ఇలా చైల్డ్హుడ్ మెమరీస్ని కూడా కొంచెం రివైండ్ చేసుకుని అలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేసి సరదాగా మంచి కూల్ బ్రీజ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏర్కాడ్లో ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఒకటని చెప్తాను, బట్ వన్ టైం విజిట్.
సరే ఇంక ఇక్కడ వేరే ప్లేసెస్ ఏమున్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎండ పెరుగుతుంది కాబట్టి ఏ ప్లేసెస్కి వెళ్ళగలము ఏ ప్లేసెస్కి వెళ్ళలేమో ఇంకా తెలీదు. బట్ మీకు వర్త్ విజిటింగ్ ప్లేసెసే మేము చూపించదలుచుకున్నాం. ఎందుకంటే మేము కూడా ఇక్కడ ఉండే ట్రిప్లో జనరల్గా మామూలుగా మాది కపుల్ ఆఫ్ డేస్ ట్రిప్, అంటే ఈరోజు చెక్ ఇన్ అయ్యి మళ్ళీ రేపు చెక్అవుట్ అయిపోతాం అనమాట. సో ఈ 1 డే ట్రిప్లో మేజర్ ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ ఇన్ ఎర్కాడ్ మీకు చూపిస్తాము. సో వర్త్ విజిటింగ్ అయితే మీకు చెప్తాము, మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ మేము వచ్చేసాము ఇప్పుడు ఎర్కాడ్లో మా సెకండ్ టూరిస్ట్ డెస్టినేషన్కి. అదేంటంటే పీకు పార్క్. ఈ పీకు పార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ అండ్ మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ ఎర్కాడ్ అనమాట. సో అందుకని మేమేం చేసాం, రాగానే వెంటనే పీకు పార్క్ వచ్చేసాం. జనరల్గా ఇది ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. సో ఎంత ఎర్లీగా వస్తే మనం అంత టైం ఎక్కువ బర్డ్స్ తోటి అక్కడ ఉన్న రకరకాల స్పీసీస్ తోటి స్పెండ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఎంట్రీ ఫర్ ద పీకు పార్క్ అనమాట. ఇక్కడ మీకు టికెట్ వచ్చేసి మామూలుగా 300 రూపీస్ ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే ఎటువంటి టికెట్ అవసరం లేదు. 90 సెంటీమీటర్స్ కంటే అబోవ్ ఉన్న కిడ్స్ మాత్రం ఛార్జ్ చేస్తారంటే 200 రూపీస్. వావ్, ఇక్కడ వెల్కమ్ టు పా పార్క్ అని రాశారు. అంటే ఇక్కడ చిన్న చిన్న పప్పీస్ ఉన్నాయన్నమాట. వాటికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. అన్ని బాగుందా? ఆస్ట్రిచెస్ కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే ఒక స్మాల్ టైప్ ఆఫ్ శాంక్చురీ లాంటిది. అంటే ఇక్కడ రకరకాల యానిమల్స్ని బ్రీడ్స్ని పెడతారు, మనకి విజిటింగ్ కూడా అలౌ చేస్తారనమాట. ఇదేమో ఈమా బర్డ్స్ అన్నమాట. ఇవి ఒక ఆస్ట్రేలియన్ స్పీసీస్. అలాగే ఇక్కడ ఏదో కొత్త ఎగ్జిబిట్ కడుతున్నారు, మరి దేంతో తెలీదు. అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే కనుక ర్యాబిట్స్ అండ్ గినియా పిగ్స్ కూడా ఉన్నాయంట. చూద్దాం వాటిని కూడా. చిన్న చిన్న గోట్స్ కూడా ఉన్నాయి. అన్విత వాటిని చూసి భయపడుతుంది. వాటిని ఏదో కొత్త కొత్త యానిమల్స్ అనుకుంటుంది. అది గోట్ నాన్న. ఇదంతా కూడా ర్యాబిట్స్ అండ్ గినియా పిగ్స్ సెక్షన్ అనమాట. నేను ర్యాబిట్ని అయితే చూసాను కానీ గినియా పిగ్ని ఇంతవరకు డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూద్దాం. అయ్యో, ఇందులో ఉన్నది లోపల ఎక్కడో దాక్కున్నట్టుంది. దీన్ని వైట్ అంగోరా ర్యాబిట్ అంటారంట. దీన్ని రైట్, ఇదేంటో నాకు పలకడమే రావట్లేదు. ఇది కూడా వన్ ఆఫ్ సార్ట్ ఆఫ్ గినియా పిగ్. కానీ చూడడానికి వచ్చి ర్యాబిట్ లాగానే ఉంది నాకైతే. పాపం ఎండగా ఉన్నాయి కదా, అన్ని ఎగ్జిబిట్స్ లోపలికి వెళ్ళిపోయి దాక్కున్నాయి. నేను కూడా ఇవి ఇక్కడ ఫార్మ్ టైప్ ఆఫ్ యానిమల్స్ అన్నిటినీ ఒక చిన్న ఎంక్లోజర్లో పెట్టి వాటిని ప్రిజర్వ్ చేస్తున్నారేమో అనిపించింది. బట్ దిస్ పార్క్ ఈజ్ లైక్ మినీ జూ లాగా అనమాట. చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు కొత్త కొత్త యానిమల్స్ని బర్డ్స్ని చూసినందుకు. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఆస్ట్రిచ్ చాలా పెద్దగా ఉంది కదా. నేనైతే ఎప్పుడో హైదరాబాద్ జూలో చూసాను తప్ప ఆస్ట్రిచ్ని ఇంకెక్కడా చూడలేదు. వావ్, ఎంత పెద్దగా ఉందో చూడండి. వీళ్ళు పాపం ఇక్కడ మెయింటైన్ చేసే స్టాఫ్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కౌ షెడ్ కూడా ఉంది. వీటిని పంగనూర్ కౌ అని అంటారంట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ద కౌ బ్రీడ్స్ అంట. ఇట్ హ్యావ్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంత చిన్నగా ఉన్నాయో కదా ఇవి చూడడానికి. నేనైతే ఇది మదర్ ఆఫ్ కౌ బ్రీడ్ అని చెప్పేసి ఫస్ట్ టైం చూస్తున్నాను. పుంగనూర్ కౌ అంట. వెరీ నైస్. ఓ ఇక్కడ ఏవో ఉన్నాయి ఇంకా పీజియన్స్. పీజియన్స్లో రకరకాల పీజియన్స్ ఉన్నాయి. బ్లాక్ పీజియన్, వైట్ పీజియన్. నేనైతే మామూలుగా గ్రే కలర్లో ఉంటుంది కదా, సమ్ డార్క్ బ్లాక్ స్పాట్స్ వేసుకుని అలాంటి పీజియన్స్ని చూశాను. ఇక్కడున్న పీజియన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా వెరైటీ ఆఫ్ బ్రీడ్స్ మీరు చూడొచ్చు ఇక్కడికి వస్తే. ఎంత పెద్దగా ఉంది? అవునా?
ఇక్కడ మీకు పెడల్ వీల్స్ అని చెప్పేసి కిడ్స్ సైక్లింగ్ ఎక్విప్మెంట్ కూడా ఇస్తున్నారు రెంట్కి. 10 minutes అంట. మరి టికెట్ కాస్ట్ అయితే నాకు తెలీదు, ఎంక్వైరీ చేయాలి. పోనీ రైడ్ కూడా ఉంటుందంట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. చెప్పండి. దిస్ ఈస్ పీకు పార్క్. నేను ఫస్ట్ నుంచి ఇందులోకి ఎంటర్ అవ్వడానికి ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఆ యానిమల్స్ అన్నిటికంటే నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనుకో. వావ్, ఇక్కడ చూసారు ఏదో పైన అన్ని తోరణాలు వేరవుతున్నట్టు ఎంత బాగుందో. ఇక్కడ బర్డ్స్ సౌండ్ వింటుంటేనే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. ఏంటన్నా బ్యాక్గ్రౌండ్లో ఇట్లా పక్షుల మ్యూజిక్ వింటుంటే ఎంత బాగుంటుందో కదా. వావ్, అసలు చూడండి ఆ కలర్స్, చూడండి ఆ కలర్ కాంబినేషన్స్, చూడండి నేచర్లోనే ఎంత బ్యూటీ ఉందో కదా. మనమైతే సిటీలో ఉండి అసలు ఇలాంటివి చూడము. కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటివి చూసి మనం ఎంజాయ్ చేయాలి. అన్నమ్మా, బర్డ్స్ చూసావా? ఇంకా ఇటు పక్కన మనం వెళ్దాం ఎగ్జిబిట్స్లోకి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఈటబుల్స్ ఆర్ నాట్ అలౌడ్, నో రన్నింగ్ అండ్ స్క్రీమింగ్ అలౌడ్, నో టచింగ్ ఆఫ్ బర్డ్స్ అలౌడ్ అని ఇచ్చారు. అక్కడ చూసారా మీకు శానిటైజింగ్ లిక్విడ్ కూడా పెట్టారు. అంటే బర్డ్స్ని మీరు చాలా కేర్ఫుల్గా పెంచుతారు కదా, అలాంటివి మనం మళ్ళీ కంటామినేట్ అవ్వకుండా, వాటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా మన ఫుట్వేర్ ప్రాపర్గా శానిటైజ్ అయ్యేలాగా ఇక్కడ ముందరే ఎంట్రన్స్లో వాళ్ళు ఇలా శానిటైజింగ్ లిక్విడ్ పెట్టారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. అంటే మనం ఏమైనా అడిగినా కూడా వెంటనే చెప్పడము, మనకు కొంచెం హెల్ప్ చేయడము అవన్నీ కూడా చేస్తున్నారు. ఎగ్జైటింగ్ ప్లేస్కి ఎంటర్ అయిపోతున్నాం. అలా కాళ్ళని శానిటైజ్ చేసుకుని వెంటనే వాళ్ళు ఒకసారి టికెట్ మళ్ళీ చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. వావ్, చాలా బాగుంది ప్లేస్. స్టెప్స్ అయితే జాగ్రత్తగా చూసుకుంటే కానీ, ఎందుకంటే పైన పక్షులను చూస్తే మనం కింద ఉందో చూసుకోము. జనరల్గా మనం బర్డ్స్ని కేజ్లో పెడుతూ ఉంటాం కదా, ఇక్కడ రివర్స్లో ఏంటంటే వాటికి ఉన్న హ్యాబిటాట్లోకి, అవి ఉన్న కేజ్లోకి మనం ఎంటర్ అయ్యామన్నమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. నేనైతే సిటీలో ఎప్పుడు ఇలాంటి పక్షులను అయితే ఎప్పుడు చూడలేదు. ప్రాబబ్లీ వేరే కంట్రీస్కి వెళ్తే ఏమన్నా ఉంటాయేమో, కానీ దిస్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్. అక్కడ చూసారా బాక్సెస్ లాగా పెట్టారు, వాటికి ఒక చిన్న కేజెస్ లాంటివి అనమాట. వాటికి ఒక హోమ్ ఫీల్ అనమాట. ఒక్కొక్క బర్డ్కి ఒక్కొక్క చిన్న హోమ్ లాగా అనిపిస్తుంది అనమాట అవి చూస్తే. ఇలా మనం కూడా బర్డ్స్ని పట్టుకుని పిక్స్ తీసుకోవచ్చు. ట్రై చేద్దాం మరి తీసుకుంటూ. వీటికి సన్ఫ్లవర్ సీడ్స్ లాంటివి వేస్తున్నారు. అయితే తొక్కల్ని పక్కన పెట్టేసి లోపల ఉన్న పప్పులు మాత్రమే తినేస్తున్నారు. అన్న నేను ముట్టుకున్నాను ఇలా మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ ఎర్కాడ్ అనమాట. అసలు ఎన్ని గంటలన్నా మీరు ఇలా పక్షులకు ఫీడ్ చేస్తూ గడిపేయచ్చు. ఎంత రిలాక్స్గా అనిపిస్తుంది అంటే అసలు ఏ ప్రాబ్లం ఉన్నా చిటికలో మర్చిపోతారు. చూడండి అసలు ఆ కలర్ చూడండి, అసలు నాకైతే మర్చిపోతుంది. అన్న క్యామ్ మీదకి ఎక్కేసింది ఒక బర్డ్ అయితే. నేను తీయలేను కదా, బట్ కెమెరా మీద అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అస్సలు టికెట్ ఇంత అంత అని ఆలోచించకండి, కామ్గా వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. ఇంకో కౌంటర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇవన్నీ కూడా ప్యారెట్స్ అనమాట. అసలు ప్యారెట్స్లో ఎన్ని రంగులు ఉంటాయో మీరు ఎప్పుడు చూసారా? ఇది చూడండి, ఇది ఎంత పెద్దగా ఉందో.
ఇది ప్యారెట్. అసలు చూడండి, అసలు దాని కలర్స్ అవన్నీ ఎంత బాగుందో. ఇలా మీ కళ్ళ ముందరే అలా పక్షులన్నీ ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి. మీ తల మంచి కింద నుంచి అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. వచ్చింది అయినా మా బిగ్ ప్యారెట్ చూస్తావా? బిగ్ ప్యారెట్ అమేజింగ్ అయితే అమేజింగ్. తప్పకుండా రండి, ఈ స్పాట్ని ఎంజాయ్ చేయండి. వావ్, ఇక్కడ ఒక మంచి వైట్ ఫెదర్డ్ ప్యారెట్ ఉంది చూడండి. అసలు చూడండి విజయ్, ఎంత బ్యూటిఫుల్ ఉందో. సూపర్ సూపర్. ఇదేంటి అసలు తినట్లేదు, దాన్ని చదవడానికి కూడా బాగా బద్దకంగా ఉంది. బాగా ఆలోచిస్తుంది పాపం, బొజ్జు నిండిపోయినట్టుంది. సిటీలో ఉన్న మనకి ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా ఒట్టగా ఉంటుంది కదా. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడా దొరకలేదు. ఈ ఎర్కాడ్లో దొరికింది. చాలా ఆనందంగా అనిపించింది నిజంగా. సో ఇది మీకు ఎక్కువ డిస్టెన్స్ కూడా కాదు. ఎర్కాడ్ వచ్చారంటే మీకు ఆల్మోస్ట్ ఒక 5 minutes డ్రైవ్లో మీకు ఈ స్పాట్కి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ చెప్పాను కదా, ఎంట్రన్స్ ఫీ 300 rupees ఉందని. బట్ ఇట్స్ వర్త్ పుట్టింగ్ దట్ ప్రైస్ ఫర్ ద టికెట్ అనమాట. ఇలా మనకి ఎక్కడ ఎప్పుడు కూడా ఇంత మంచి టైం బర్డ్స్ తోటి, పక్షులతోటి, ప్రకృతితోటి మనం అసలు గడపలేం లేకపోతే. ఇక్కడ ఒక మంచి చిన్న నర్సరీ కూడా ఉంది, అక్కడ ప్లాంట్స్ అమ్ముతారు అనమాట. అలాగే ఇక్కడ స్నాక్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఆన్ ద హోల్ మీరు ఈ ప్లేస్కి వచ్చి రిఫ్రెష్ అవ్వచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ప్రశాంతంగా బుద్ధుడి దగ్గర తపస్సు కూడా చేసుకోవచ్చు. ఇది గైస్ పీకు పార్క్. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అండ్ అమేజింగ్ ఉంది ప్లేస్. మీరు కనుక ఎర్కాడ్ వస్తే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ ఎర్కాడ్ అనమాట. అలాగే ఇక్కడ లోపల చూసారు కదా, ప్యారెట్స్లో ఏం కలర్స్ ఉన్నాయి అసలు. అవన్నీ యానిమల్స్ చూసుకున్న ఆస్ట్రిచెస్, ఈమూస్, మనకు రకరకాల కంట్రీస్లో ఉన్న స్పీషీస్ ఆఫ్ ర్యాబిట్స్, గినియా పిగ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్స్లో ఉన్నాయి. మేమైతే టైం చాలా బాగా స్పెండ్ చేసాం. అండ్ మీరు మా వీడియో చూసి కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయాక మేము రిసార్ట్కి బయలుదేరామన్నమాట. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ మేము వచ్చేసాం రిసార్ట్కి. హోటల్ గ్రాండ్ ప్యాలెస్. ఈ రిసార్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్టే డెస్టినేషన్ అనమాట ఎర్కాడ్లో. అయితే మేము ఇక్కడ ఎందుకు ఈ రిసార్ట్ని చూస్ చేసుకున్నామంటే, ఇక్కడ నుంచి వ్యూ చాలా అమేజింగ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియాస్ కానీ, పెద్దవాళ్ళు రిలాక్స్ అవ్వడానికి కానీ కూడా చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ అన్నిటికంటే ఇక్కడ నాకు మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఏమనిపిస్తుందంటే, ఈ హోటల్లో వాళ్ళు మనకి ఇన్ఫినిటీ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ఫినిటీ పూల్ని కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. వెల్కమ్ టు రూమ్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ మీ లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ అది కూడా చూసారా ఎంత నీట్గా అండ్ ఎలిగెంట్గా ఉందో. అండ్ యూ హ్యావ్ ఏ షవర్ క్యాబిన్ యాజ్ వెల్ ఇన్సైడ్. అండ్ ఇక్కడ కబోర్డ్ ఉంది, స్టోరేజ్ లాకర్ ప్రొవైడ్ చేశారు, లగేజ్ యాంపుల్ స్పేస్ ఉంది. మీకు టీ కావాల్సిన, కాఫీ కావాల్సిన మిక్స్ చేసుకుందుకు అన్నీ ప్రొవైడ్ చేశారు. కింద ఒక మినీ రిఫ్రిజిరేటర్ అండ్ స్నాక్స్ ఇఫ్ యూ నీడ్. అండ్ ఇది చాలా అంటే చాలా పెద్ద రూము. అండ్ చూసారు కదా ఇంటీరియర్స్ అవన్నీ కూడా ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ అన్నిటికంటే నాకు మంచిగా ఎగ్జైటింగ్గా అనిపించినాయి ఏంటంటే, సీరియస్ యూ కెన్ లిటరలీ ఫీల్ దట్ యూర్ ఎక్కడైనా స్కై వాక్ చేస్తే ఎలా ఉంటుందో అట్లాంటి ఫీలింగ్ వస్తుంది. ఒక మినీ ట్రెక్ ఎక్స్పీరియన్స్ లాగా వీళ్ళు ఇచ్చారనమాట. ఇఫ్ యూ డోంట్ నీడ్ దిస్ అండ్ ఇక్కడ భయంగా ఉంటే కనుక యూ కెన్ ఆల్వేస్ పుట్ ద కార్పెట్. అండ్ బెడ్ చూసాక నా పొట్టి బాబు అలసిపోయింది, పడుకుంది. అండ్
అన్నిటికంటే నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే బేబీకి దే ఆర్ గివింగ్ సమ్ కాంప్లిమెంటరీ ఫుడ్ అండ్ మిల్క్. అది అన్ని హోటల్స్, ఎంత పెద్ద హోటల్స్ అన్నా కూడా చాలా మంది ఇవ్వరు. దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ హియర్. అండ్ నౌ లెట్స్ సీ ఎయిర్కార్ట్ వ్యూ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ రూమ్. అమేజింగ్గా ఉంది కదా. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఎయిర్కార్ట్ లేక్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న మీకు టౌన్ ఏరియా అంతా కూడా క్లియర్ కట్గా విజిబిలిటీ ఉందన్నమాట. సో ఓవరాల్గా రూమ్ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి ఎంటర్ అయిన వెంటనే అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ సన్ రైజ్ రూమ్ అనేది బుక్ చేశాను. బట్ వీళ్ళు ఏం చేశారంటే రూమ్ అప్గ్రేడ్ చేసి దే హ్యావ్ గివెన్ మీ డీలక్స్ కేటగిరీ అనమాట. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఎవరన్నా వస్తే మాత్రం డెఫినెట్గా గ్రాండ్ ప్యాలెస్ హోటల్ ఎయిర్కార్ట్ బుక్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. అండ్ యప్, ఐ థింక్ మనమే మిస్ చేయలే కదా. సో హోప్ఫుల్లీ మా జర్నీ ఫ్రమ్ బెంగళూరు నుంచి ఎయిర్కార్ట్ వరకు కూడా మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. ఎంజాయ్ చేస్తే అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకూడదు. సో see you in the next vlog.